తీండ్రించిన మా కోరికలు తీరుటయే లేదురా, మా మనసునకు ఆనందమే లేదురా. అధరామృతం అందించే అందాల పూలదొన్నెను గైకొని రమ్మురా. సాహో గురు. నేను ఈ ప్రక్క ఊళ్ళోనే ఉంటున్నాను. మీరు రాకుమారులా? కాదు, మంత్రి కుమారులు. విక్రముడు అనే రాకుమారుడి దారిని కనిపించాడా? లేదు, చాలా అలసిపోయారు, ఆకలిస్తున్నట్టుంది. మా ఇంటికి రండి. ఈ అడవిలో ఆకలితో అలమటించే నాకు తీయటి పండు దొరికింది. తిందాము కదా అని ముందుకు అడుగు వేసేసరికి నేను అడ్డుపడ్డానా? ఆ రాక్షసుడు. సరే, ఆ పండు మా ఇంట్లో తీరిగ్గా తినచ్చు. రండి. అయితే పదండి. మరి ఆ పండు ఏది? ఉంది. ఏం పండు? ఎర్రటి దొండ పండు. దొండ పండుతో ఆకలి తీరుతుందా? నా ఆకలి ఆ పండుతోనే తీరుతుంది. అయితే ఆ పండు ఏది? ఇదిగో. పెద్దమ్మా, పెద్దమ్మా, ఏమిటే ఈ సంతోషం? అక్క వస్తోంది పెద్దమ్మా. వస్తే నీకు మొగలి పువ్వులు తెస్తోందా? కాదు పెద్దమ్మా, మొగలి పువ్వు లాంటి మగవాణ్ణి తెస్తోంది. ఏమిటే నీ అల్లరి? పెద్దమ్మా, పెద్దమ్మా, అటు చూడు పెద్దమ్మా. పెద్దమ్మా, రాకాశ చెట్టు చుట్టేస్తుంటే రక్షించారమ్మా వీరు. సమయానికి దేవుళ్ళ వచ్చి కాపాడేవు నాయన. చల్లగా వర్ధిల్లు. ముందుగా చూసి చెప్పింది మీ మాలతే, లేకపోతే ఇద్దరిని కలిపి చుట్టేసేదన్నమాట. పాపం, కలిపి చంపబోయి చచ్చి కలిపేసింది పెద్దమ్మా. సంపంగి. ఏ దేశం నాయనా మీది? మాళా దేశం అమ్మా. మంత్రి కుమారులు. నేను నా మిత్రుడు నాగమణి కోసం బయలుదేరాం. దురదృష్టవశాత్తు మార్గ మధ్యంలో విడిపోయాం. అది మా అదృష్టం నాయన. వచ్చిపోయే వారికి వసతిగా వండి పెట్టే పేదరాశి పెద్దమ్మని నేను. ఈ బిడ్డలిద్దరిని కళ్ళల్లో పెట్టుకుని పెంచుకుంటున్నాను. నా బిడ్డని రక్షించావు బాబు. రా, అన్నం తిందు. మాలతి, మాలతి, నాకు చెప్పా. ఏమిటే? ఆ రాకాశ చెట్టుని ఎక్కడ చూసావో? ఎందుకు? ఎందుకావిటి? నాకు ఒక మొగలిపూ దొరుకుతుందేమోనని. అలాగా? కాలా? పరమేశ్వర, మా మణిమాలకు మంచి వారిని ప్రసాదించండి. అమ్మా మణిమాల, పెళ్ళిడు వచ్చిన దాన్ని నాగవీరులు సంబంధాలు ఎన్ని వచ్చినా ఇలా త్రోచిపుచ్చితే ఎలా చెప్పు? మరి మా ముద్దు ముచ్చటలు తీరేది ఎప్పుడు?
ఇప్పుడు మీ ముద్దు ముచ్చటికి లోటేమిటమ్మా? పోనీ భావన చేసుకోరాదైతే మీ నాన్నగారు కూడా ఎంతో సంతోషిస్తారు. క్షమించమ్మా, చిన్నప్పటి నుంచి మేము అన్నా చెల్లెలిగా పెరిగాం. ఏమంటుంది నా తల్లి మణిమాల? ఎప్పటి పాటే. అయితే ఒక్కటే మార్గం. మా మణిమాల, నీ బావ నిన్ను పువ్వుల్లో పెట్టి పూజించాలని ఎంతో ఉవ్వుళ్ళు ఊరుతున్నాడు. కాదనకు తల్లి. నా పెళ్లికి ఇప్పుడు తొందరే వచ్చింది నాన్న. చూసారా, కర్కోటకుడి మాట ఎత్తగానే కదిలిపోయింది. అమ్మాయికి అతడంటే ఇష్టం లేదు. ఏ వానికి ఏం లోటుందని? వంద తందాల్లోనూ పౌరుష ప్రతాపాల్లోనూ నాతో సమానుడే. అత్తయ్య, మావయ్య, మణిమాల ఎక్కడ? ఇప్పుడే అలా తోటలోకి వెళుతుంది ఆయన. వస్తా. చూశావా కాంతి, వానికి మణిమాల అంటే ఎంత ప్రేమో. మిత్రమా మిత్రమా, ఎక్కడికి? నాకు కాబోయే భార్య మణిమాల దగ్గర పోయి. వాళ్ళంతా కళ్ళు మూసుకుని ఆడుకుంటున్నారు. ఇప్పుడు గనక మీరు అక్కడికి వెళ్ళారో మీ దీపు తన్నన్న తన్నన్న తన్నన్న. జలపుష్ప, నాకు దొరికావు. నాకు దొరికావు. బావా, నువ్వా? కన్ని పిల్లలు ఆడుకునే చోట కర్కోటకుడు గారు తమరెందుకండి? నాకు ఆడపిల్లలంటే అమిత ఇష్టం. మగవాళ్ళంటే మహాభయం. అందుకే ఎప్పుడు మన వెంట తిరుగుతాడే మగబావా. మగవాడికి ఆడపిల్లలతో తిరిగితేనే అందం, ఆనందం. అవునవును, ఈ మగమరదల మెళ్ళలో తల ఒక మంగళసూత్రం తెచ్చి తగిలిద్దామే. ముందు గాజులు తొడగండి, మట్టెలు పెట్టండి, మంచి చీర కట్టండి. కట్టిస్తారు, కట్టిస్తారు. మీ నలుగురికి పుస్తులు కట్టకపోతే నా పేరు కర్కోటకుడే కాదు. వచ్చావా దీది? మీరు ఇంకా నాగలోకానికి పోనీ లేదా? లేదు దేవి, ఎంత వెతికినా మార్గమే తెలియదు. నేను తీసుకెళ్తాను, రండి. దేవి, ఈ బిలంలో దూకితే నాగలోకానికి చేరుకుంటారు. అలాగే వస్తాను. జలపుష్ప, అన్ని లోకాల్లోకి అందమైన లోకం ఏదే? మానవ లోకం అంటారు. మన చెలికి మానవ వీరుడు వరుడైతే ఎంత బాగుంటుందో. మణిమాల, అటు చూడు. అంత ఎత్తు మీద నుంచి పడ్డారే, దెబ్బ తగిలిందా? తగిలినట్టే ఉంది. ఎక్కడా? చెప్పనా చెప్పనా? కులుకు నడకల చిన్నదానా, తళుకు బెళుకుల నెరజాణ. కులుకు నడకల చిన్నదానా, తళుకు బెళుకుల నెరజాణ. తొలి కానుకగా చెల్లిచే కొనవే, తొలి కానుకగా చెల్లిచే కొనవే. నా హృదయాన నిలిచిన ప్రణయాలు వెలిగిన రతనాల సిరివీణ. కులుకు నడకల చిన్నదానా, తళుకు బెళుకుల నెరజాణ. కనెనే నా మనసే చెలగాట మాడే నీ వయసే, వీరుడు దిగనే నీ కొరకే.
కలలెన్న కనెనే నా మనసే చెలగాటమాడే నీ వయసే నేడు నా వలపు దోచుకున్న నాగినివే మూడు లోకాల సాటిలేని మోహినివే ఇక నీ జోడు వీడి మలలేని కులుకు నడకల చిన్నదానా తలుకు బెళుకుల నరజాణ కులుకు నడకల చిన్నదానా తలుకు బెళుకుల నరజాణ నిన్ను చూడ తలపులు విరిసేనే కోరిన వరుడే దొరికేనే ఎదలోన వేడి మిరగిలేనే బిగువులు సడలేనే నిన్ను చూడ తలపులు విరిసేనే ఎదలోన వేడి మిరగిలేనే నీ కనులందు పలికే సరిగమలే నన్ను కరగించగలిగే మధురిమలే అనురాగాల ద్వారాలు తెరిచేనే కులుకు నడకల చిన్నదానా తలుకు బెళుకుల నరజాణ కులుకు నడకల చిన్నదానా తలుకు బెళుకుల నరజాణ మిత్రమా అయిపోయింది, అంతా అయిపోయింది. ఏం జరిగిందిరా? మానవలోకం నుంచే మనిషి వచ్చాడు. మీ మణిమాలే తన్నా మణిమాల ఏం చేశాడు రా? వాడు ఠాపీమని మనసు పట్టేసి పట్టక పాట పాడేశాడు. తర్వాతే ఇద్దరు పొదల చాటుకెళ్ళి గట్టిగా కౌగులించుకున్నారు. ఇంకా ఏమిటయ్యా నీ పని? తన్నా 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 ఏం నాయనా, ఏం జరిగింది? మణిమాల నాకు ఇచ్చి వివాహం చేయదలిచారా లేదా? మణిమాల ఎన్నటికైనా నీ భార్యేనయ్యా. అయితే అవమానం సహించరాలేదు మావయ్య. ఏమిటా అవమానం? ఏం జరిగింది? మన ఆజ్ఞ లేనిదే ఒక మానవుడు మన లోకానికి రావడమ్మా, మణిమాలతో సరసాలాడటమ్మా. మానవుడా? మణిమాలతో సరసాలా? నీవేం కలవరిస్తున్నావా? కలవరించాను. మణిమాలను నాకు ఇచ్చి వివాహం చేస్తారన్న ఆశతో ఆ ముహూర్తం కోసమే కలవరించాను. కానీ ఈనాడు కక్కోటగా మానవుడేమిటి, మన లోకానికి రావడం ఏమిటి? నీవు కళ్ళారా చూశావా? ప్రభు, నా రెండు కళ్ళతో నేను స్వయంగా చూశాను ప్రభు. అయితే వాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? ఇంకా వాళ్ళు అక్కడే ఉన్నారు ప్రభు. ఆజ్ఞ ఇవ్వండి, అరికాల రాజు పాలేస్తాను, చిత్రవద చేస్తాను. కర్కోటకుని వెంట వెళ్ళండి, ఆ మానవుడిని బంధించి తీసుకుని రండి. చెప్తాను. మిత్రమా, ఇప్పుడు మనం అక్కడికి వెళితే మన పని తన్నా పిరికి పంద, పెరికి పంద. పిరికి బంద. అబ్బా, అలా చూడకండి. మానవలోక సౌందర్యం అంతా మీ చూపుల్లోనే ఉంది. మీ చూపు చూకితే వాళ్ళంతా ఒకటే తీయటి బాధ. సిగ్గుముడివి నా వల్ల కాదు. నా చేతనవుతుంది. మాటలే మహా చురుగ్గా ఉన్నాయి, చేతులు కూడా. ఇంతకు ఏం కోరి మా నాగలోకానికి వచ్చాడు? అడిగింది ఇస్తావా? అది నాదైతే వచ్చిన పని చాలా పవిత్రమైనది. కానీ ఈ సౌందర్య రాశిని చూడగానే నా మతి పోయింది. ఈ మణితో పాటు నాగమణి కావాలి. నాగమణి? అడుగో మనిషి. ఎవడెవరా నువ్వు? బావా, మర్యాదగా మాట్లాడు. మర్యాద? ఆ మర్యాదను ఇక్కడ కాదు, మా నాగరాజు సమక్షంలో చూపిస్తాం. బంధించండి. ఆగండి. అడుగు ముందుకు వేశారా మీ కోరలు తీస్తాను. జాగ్రత్త. మేమే స్వయంగా మీ నాగరాజు సన్నిధికి వస్తాం. పదండి. ఏమండి,
ఏమండి ఏం కావాలి? ఏమండి అమ్మాయికి నచ్చిన మనిషిని అలా బంధించి తీసుకురమ్మనటం మర్యాదేనా? అయితే నేను విన్నదంతా నిజమేనన్నమాట. మణిమాల, నీవు కర్కోటకుని వివాహమాడక తప్పదు. తండ్రి, నేను మీకు ఎదురు చెప్పవలసిందాని కాదు, కానీ శాంతించిన మాట వినండి. ఇన్నాళ్ళకి నా బిడ్డ మనసుకు నచ్చిన వాడు కనపడ్డాడు. కాదని కర్కోటకునికిచ్చి కట్టబెడితే అది సుఖపడగలదా? ఒక్కగానే ఒక్క బిడ్డ. అమ్మాయి బాధపడుతూ ఉంటే మనము చూడగలమా? మనకి మంగళప్రదమా? మన జాతి కాదు, మన లోకం కాదు. ముక్కు మొహం ఎరుగని ఎవరికో ఒక్కగానొక్క బిడ్డనిచ్చి ఎక్కడికో పంపుతామా? మన కళ్ళ ముందు కాపురం చేయడం ఇష్టం లేదా నీకు? ఇష్టం లేని కాపురం మన కళ్ళ ముందు చేసేదానికంటే మనసైన భర్తతో మరెక్కడున్నా మనకు ఆనందమే. మణిమాల పుట్టిన నాడే మనకు అనంతుడు మణిని ప్రసాదించాడు. ఆనాటి నుండి ఈ లోకానికి పక్షి రాక్షసి బాధ తొలగింది. ఇదంతా మణిమాల మహత్యమని మీరే ఎన్నోసార్లు అన్నారు. నమస్కారం నాగరాజ. ఎవరు నువ్వు? నేనొక రాకుమారు, పేరు విక్రమ్. మా లోకానికి ఎందుకు వచ్చావు? నాగమణి కోసం. నాగమణి? అవును, నాగమణి. విన్నారా? నరుడెక్కడ, నాగమణి ఎక్కడ? నరలోకవాసికి నాగమణి కావాలని ఆశపడే ముందు అర్హత చూసుకోవాలి. అల్పబుద్ధి ప్రదర్శించి అధిక ప్రసంగం మాను. ఎంత పొగరు! మానవ జాతి మంచిగా మాట్లాడదు మావయ్య. అవును, వంచనకు బదరబోతుతనానికి ప్రఖ్యాతి కన్నది. వంకర నడకలకు, పంకిల జీవితాలకు ప్రఖ్యాతి కన్నది నాగజాతి. నీ వలే మాకు రెండు నాల్కలు లేవు. అవి మాకు సహజం. నిలువెల్లా విషమున్న నీ జాతి చరిత్రనే చెప్పవచ్చావా? జాతి దూషణ రోషమున్నవారు చేయు పని కాదు నాగరాజా. మానవుడిలోని మహదాంశం మేల్కొన్నప్పుడు 14 భువనాలు దాసోహమనక తప్పదు. మీ నాగలోకమనెంత? ఈ మానవుని బంధించండి. మణిమాల, ఆకు. ఆడవాళ్ళ అండ చూసుకుని గండకవరంతో గండరించి ఉన్నాడు. వదరుబోతు ఖడ్గం చేపట్టి మాట్లాడు. మీ నాగజాతి అంతా ఏకమై వచ్చిన ఈ మానవుడొక్కడే ఎదిరించి మిమ్మల్ని హతమార్చగలడు. అవలీలగా నాగమణిని తీసుకుని పోగలడు. నాగమణి అంటే ఏమనుకుంటున్నావు? ఈ నాగజాతి పాలటి మృత్యువైన పక్షిరాక్షసుని ఈ లోకానికి రాకుండా కాపాడే ప్రభావం గల మణి అనంతుడు ప్రసాదించింది. ఓ, ఒక పక్షి భయపడే ప్రతాపవంతులా మీరు? ప్రతాపశాలని ప్రగల్భాలు పలుకుతున్నాడుగా. ఆ పక్షి రాక్షసుని ఎదుర్కోమంది. ఆ రాక్షసుని వధించి తీరుతాను. నిజంగా నీవంతటి పరాక్రమవంతుడివి అయితే నాగమణితో పాటు నా కుమార్తెను కూడా ఇస్తాం. మాట ఇవ్వండి. సరే, ఎక్కడో ఆ పక్షి రాక్షసి చూపించండి. అయ్యో, మీకు తెలియదు. ఆ భయంకర రాక్షసు మీదకి మీరు ఒంటరిగా వెళ్ళకండి తండ్రి. శతకోటి నాగయోధులే సాధించలేని పనికి వీరిని ఒంటరిగా పంపుతున్నారా? నాగమణి ఇవ్వనని చెప్పక ఈ అగ్ని పరీక్ష పెడుతున్నారా? తండ్రి, మీకది న్యాయమేనా? మా ప్రతాపాన్ని చూపటానికి మంచి అవకాశం దొరికింది. మణిమాల, ఆపు. నాగరాజా, ఆ పక్షి రాక్షసి ఎక్కడో చెప్పండి. కర్కోటక, ఆ రాకాశ నెలవు చూపు. అమ్మా అమ్మా, వెళ్ళొద్దని చెప్పమ్మా. తండ్రి, ఇది అన్యాయం, అక్రమం. వారిని ఒంటరిగా పంపక